Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Prithama Meher Baba. ఏ బాబా సెకండ్ పేజ్ చెప్పండి. కృష్ణవేణి గారు రాలేదా? ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సర్వకాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగను మా అందరినీ ఆశీర్వదించి అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా కి జై. ప్రభు యొక్క ప్రేమానుగ్రహాలతో ఈ సహజీవన కార్యక్రమం నడుస్తున్నదని మనమందరూ ప్రతిరోజు అది రిపీట్ చేసుకోవాలి. చేసుకున్నందువల్ల ఆయన కూడా ఒక విధంగా మనతో రోజు ఉండడానికి ఆయన కూడా సంతోషపడతారు. సో ఇటువంటి అవకాశాన్ని మన కలిగి చేసినటువంటి మన ప్రీతముడికి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, భక్తుల తరపున, సద్గురువుల తరపున, సురుల తరపున శతసహస్ర పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఇందులో భాగంగా మనం ప్రవచనాలు చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి వరకు 80 చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 2 బాబా ఇచ్చారు, 81, 82. అవి ఇప్పుడు చెప్పుకుందాం. ఉద్రిక్తతలోనున్న మనసు నుండి వెలువడే ఆవేశాగ్నికి, ఉద్రిక్తతలోనున్న క్రోధం మనసు నుండి వెలువడే ఆవేశాగ్నికి సగల కది ప్రతిరూపం, కోర్కెలకు అవరోధం, కోర్కెల అవరోధమే కారణం. ఇది 81, 82. పరిమితాన్ని పెంచి వ్యక్తిగత ప్రాబల్యముతో ఇతరులపై దాడి చేసేందుకు క్రోధము ఉపయోగించబడుతుంది. మనకి ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్లో క్రోధం అనేది ఒకటి ఉంది. అది మనసులో అప్పుడప్పుడు మనస్సు నుండి వెలువడే ఆవేశ అగ్ని. అంటే ఇది భౌతిక, ఆధ్యాత్మిక 2 ప్రేమల్లో కూడా ఏమైనా కొంచెం విఘాతం కలిగితే మనసులో ఆవేశాన్ని రగులుతుంది. చిన్న ఉదాహరణ మనం మన పరంగానే చెప్పుకుందాం. మనం బాబా సంకీర్తనలు చేస్తున్నాం. ఒక ఏ అనే వ్యక్తి పేరుచ్చి ఆయనకి పాటకి అవకాశం ఇమ్మన్నాడు. ఆయన వెనకాతల బి అనే వ్యక్తి తనకు అవకాశం ఒక సీట్ పంపించాడు. అందులో
ఆ కార్యనిర్వాహకుడు ముందు బికి పిలిచాడు. ఏకి పిలవకుండా వెంటనే ఏకి ఆవేశం క్రోధం వచ్చేస్తుంది. అది మనస్సులో జనించే ఆవేశం వల్ల వస్తుంది. అందుచేత మనస్సు నుండి వెలువడే ఆవేశాగ్నికి ఆ క్రోధం ఉద్రిక్త అవుతుంది. ఇది గంగ ఇవ్వకపోతే లేదా సమాధానం చెప్పకపోతే ఉద్రిక్త అయిపోతుంది. మన మనస్సులోంచి ఆవేశం పుట్టి అది అగ్నిగా మారి క్రోధం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కోరికలు తీరవో సెగలు కూడా కక్కేస్తుంది ఇది ఆ మనస్సు. ఆ మనస్సుకి అటువంటి తొందరపాటు ఉంది. అంచేత ఇంకా అదేం చేస్తుంది, మనలో ఉన్నటువంటి పరిమితమైన అహం, అది బిందువాత్మలో ఉన్న అహం అంతా పరిమితమే, దాన్ని పెంచేస్తుంది. వ్యక్తిగతమైనటువంటి ఉండకూడని ఉంటాయి మనకి, ఈర్ష, అసూయ, ద్వేషం, కోపం, క్రోధం, ఇలాగా ఆ ప్రాబల్యంతో ఇతరులకు దాడి చేయిస్తుంది. అందుకు ఈ క్రోధం ఉపయుక్తం అవుతుంది. ఇది 81, 82 ఆ 2 చరణాల్లో ఉన్నటువంటి విషయం. ఇప్పుడు మనం ప్రవచనాల వచనంలోకి వెళ్తున్నాం. ప్రవచనాల వచనంలో మనం సాధకుని యొక్క అర్హతలు భాగం 2 కొన్ని దివ్య లక్షణాలు అన్న అధ్యాయంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ అధ్యాయంలో మనం 393వ పేజీలో 16వ తారీఖుని ఆపుకున్నాం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చింత అంటే వరి, చింత నుండి స్వేచ్ఛ. ఫ్రీడమ్ ఫ్రమ్ వరి ఇంగ్లీష్లో అయితే, చింత నుండి స్వేచ్ఛ. బాబా అంటున్నారు, వ్యాకులతను దూరం చేసుకున్నటకు నైతిక ధైర్యం, ఆత్మవిశ్వాసం ఒకదానికొకటి తోడు కావాలి అంటున్నారు. అంటే మనలో డోంట్ వర్రీ బీ హ్యాపీ అన్నా కూడా వ్యాకులత పోదు. ఎందుకు పోదు అంటే అలవాటు పడిపోయాం చిన్న విషయానికి కూడా వ్యాకులు పడిపోవడానికి. అందుచేత పోదు. దానికి నైతికంగా ధైర్యం కావాలి, దానికి ఆత్మవిశ్వాసం తోడు కావాలి. అప్పుడు మానసిక శక్తిని వ్యాకులత హరించినట్లుగా హరించేవే విషయాలు మనస్సులో కొన్ని ఉన్నాయి అంటున్నారు బాబా. ఈ మానసిక శక్తి ఏదైతే ఉన్నదో మానవుడిలో, మనందరిలో, ఆ మానసిక శక్తిని మనలో రగిలే వ్యాకులతలు, వ్యాకులత అంటే ఏదైనా జరగకపోతే మనం చింతలో పడిపోతాం.
అదే వ్యాకులత. నిశ్చింతగా ఉండలేము. కాబట్టి ఈ వ్యాకులత శక్తిని, మనలో ఉన్న శక్తిని హరించేస్తుంది. అలాగే హరించేవే విషయాలు మనసులో కూడా కొన్ని ఉన్నాయట. హరించడమే ఆ విషయాల యొక్క క్యారెక్టర్. దేని గురించి వ్యాకులత చెందకుండా ఉండగలగడం అన్నింటిలోకి బహు కష్టమైనది అంటున్నారు బాబా. మరి ఆయనే బహు కష్టమైనది అని మనకు చెప్పినప్పుడు అది కష్టమే అవుతుంది. కానీ నా ప్రీతముడు డోంట్ వర్రీ అన్నాడు కాబట్టి నేను బర్రీ అమను, నేను బర్రీకి గురికాను అని ఒక పటిష్టమైనటువంటి నిశ్చయం తీసుకుంటే ఏం జరిగినా వ్యాకులత పడకుండా, బాధపడకుండా ఉండవచ్చు. కానీ అది మనం అలవాటు చేసుకోలేదు. ప్రవచనాలు ఎప్పుడో ఇచ్చారు బాబా, అవి ఆ పుస్తకంలో ఉండిపోయేవి. ఇప్పుడు అవి వెలుగు చూశాయి. ఆ వెలుగు చూడటమే కాదు, వాటి వెలుతురు కూడా బయటికి ప్రసరితం అవుతుంది. అందుకని దేని గురించి వ్యాకులత చెందకుండా ఉండగలగడం అన్నింటిలోకి బహు కష్టమైనది. పొరపాట్లు జరిగినప్పుడు ఆందోళన అనుభవానికి వస్తుంది. ఆందోళన కాసుకొని ఉంటుంది. మనలో ఆందోళన ఉంది. మనందరిలో ఆందోళన అనే ఒక చక్కటి నైజం ఉంది. అది కాసుకొని ఉంటుంది. ఏదైనా పొరపాటు ఎప్పుడు జరుగుతుందా, జరిగితే ఆ వ్యక్తిని పట్టుకొని హింసపెడదామని అది అనుభవానికి వస్తుంది. గతంలో జరిగిన విషయాలు మరోలా జరిగి ఉండాల్సింది అనే వ్యర్థమైన అభిప్రాయాల వలన విచారం వ్యక్తమవుతుంది. తల్లి తొందరపడి బిడ్డని ఏదా చదవకుండా, నీకు బుద్ధి జ్ఞానం లేదా అని గట్టిగా తిట్టేస్తుంది. వాడంటాడు, అమ్మా నాకు మార్కులు ఎలా వస్తున్నా చూస్తున్నావు కదమ్మా, ఎందుకమ్మా నన్ను అనవసరంగా తిడుతున్నావు అని అంటాడు. అది పొరపాటుగా తల్లి చేసినటువంటి పొరపాటుగా జరిగింది. అప్పుడు నాయన నీకు తిట్టేసానురా అని అంటే బొద్దులుస్తుంది. ఆ స్థితి తెచ్చుకోవడం ఎలా, మళ్ళీ దాన్ని సమర్థించుకొని బాధపడడం ఎలా? గడించిన గతం అది అంతే. ఎన్ని జన్మలు మనందరం ఎత్తాము, అన్ని జన్మల్లో వ్యాకులతోనే ఉన్నాం, దాని గుణగణాలతోనే ఉన్నాం. ఎంత విచారించినా, ఘనీభవించినా గతాన్ని మార్చడం కుదరదు. గతం గతః అని ఒక మాట ఉంది. అందుకే గతం అంతే. ఎంత విచారించినా ఘనీభవించిన గతాన్ని మార్చడం కుదరదు. పరిమిత అహంకార పూరిత మనస్సు గతంలో జరిగిన తన పాత్రను గుర్తించి ఆ బంధాల్లో తిరిగి ఇరుక్కొని విఫలమైన కోరికల బాధలతో జీవిస్తూ ఉంటుంది. గతంలో జరిగిన పాత్ర అంటున్నారు ఆయన. గతం అంటే ముందు జన్మ అని అర్థం కాదు. రోజులు గడుస్తున్న కొద్ది వెనక్కి వెళ్ళిపోయిన రోజులన్నీ గతం. మనకి రోజులు ముందుకెళ్తూ ఉంటాయి, రోజులు ముందుకు నడుస్తూ ఉంటాయి, కానీ మనం వెనక్కి చూస్తూ ఉంటాం. పిల్లలు చూడండి, బస్సు సీట్లో ముందుకు చూడరు, కిటికీలు వెళ్ళి ఎదురుగా వెనక్కి చూస్తుంటారు. అలాగే మనం కూడా ఆ జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తాం తప్ప
ముందు చూపుతో సరే జరిగిపోయింది, ఇప్పుడు ముందుకు ఎలాగ వెళ్దాం, లేదా ముందుకు వెళ్ళే అవకాశం ఎలా ఉంది, అది ఆలోచించండి. ఇది అంచేత తత్వం మెహర్ బాబా మనకి డోంట్ వరీ అన్నటువంటి ఆ మాటలో పరతత్వం ఉంది. ఆ పరతత్వం మనకు అర్థం కావడం లేదు, అర్థం అవ్వలేదు. అలా కానీ గతాన్ని గుర్తు చేసుకొని ఎంత విచారించినా సరే దానివల్ల బంధాల్లో ఇరుక్కుపోతాం తప్ప ఇరుక్కొని విఫలమైన కోరికల బాధలతో జీవిస్తుంటుంది. ఇంకా అంటే బాబా మనకి ఓరడిస్తున్నారు, నువ్వు ఒక రోజు గడిచిపోతే వెనక్కి వెళ్ళకూడదు. మనందరం కూడా అలవాటు చేసుకోవాలి. ఒక రోజు గడిచిపోతే వెనక్కి వెళ్ళకూడదు. నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది అని ఆలోచించకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది, ఎవరైనా వచ్చి ఏమండి మీకు నేను అప్పు ఇచ్చాను, నాకు అప్పు తీర్చలేదండి అంటే ఎప్పుడు ఇచ్చావమ్మా అని అంటే ఆవిడ జ్ఞాపకం వచ్చేస్తుంది. అప్పుడు అంతవరకు ఇది తీసుకున్న ఆవిడకి గతం జ్ఞాపకం రాదు, ఆవిడ జ్ఞాపకం వచ్చేస్తుంది. ఆవిడకి గుర్తుంచకూడదు, ఆ రోజు ఆ తేదీ ఆ టైము అన్నీ గుర్తుంచుకుంటుంది. ఫలానా రోజు ఫలానా తేదీ నీకు ఇచ్చేది కదమ్మా అంటుంది, అప్పుడు గుర్తొస్తుంది. అలాగే నిష్ఫలంగా నిస్సారంగా సత్యానికి దూరమై ఒక విధంగా వ్యర్థమైన జీవితాలు గడుపుతున్న మానవుడు భగవంతుని నుండి శ్వాస తక్కువై, భౌతిక ప్రపంచం మీద ఆశ ఎక్కువై, భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మాయా వస్తువులు ఉన్నాయో వాటికి వాడు పూర్తిగా దాసులు అయిపోతాడు. అందువల్ల కోరికలు ప్రతిరోజు పుడుతూ ఉంటాయి. అంచేత జరిగిన తన పాత్రను గుర్తించి ఆ బంధాల్లో తిరిగి ఇరుక్కొని విఫలమైన కోరికలతో బాధతో జీవిస్తూ ఉంటుంది జీవి. మనం ముందుకెళ్తున్నాం, గుర్తుంచుకోండి. జనవరి తర్వాత ఫిబ్రవరి వస్తుంది కానీ జనవరి తర్వాత డిసెంబర్ రాదు. ఆ ముందుకెళ్ళినప్పుడు వెనక దాని గురించి ఆలోచించకూడదు. జరిగిపోయిన దానిలో అందులో మెహర్ బాబా ప్రేమికుడు ఎలాగ ఉండాలంటే ఏ రోజుది ఆ రోజే అకౌంట్ ఫర్ చేసేయాలి బాబా దగ్గర. ఏ రోజుది ఆ రోజే బాబాకి అకౌంట్ ఫర్ చేయాల. ఎలాగా? రాత్రి పడుకునే ముందు, తండ్రి ఈ రోజు నేను ఇన్ని పాపాలు చేశాను, ఇంతమందిని బాధ పెట్టాను, లేదా ఇంతమందిని సంతోషపరిచాను, ఇది నేను చేసేది కాదు, నువ్వు నా చేత చేయించింది, అందులో నాకు ప్రమేయమే లేదు, ఎందుకంటే నేను భౌతికంగా లేను గనక అని రాత్రి పడుకునే ముందు బాబాతో చెప్పుకుంటే మర్నాడు ఆ ముందు రోజు జరిగిన దాని గురించి వీళ్ళు ఆలోచించరు. కానీ మనం అన్నీ జ్ఞాపకొచ్చుకుంటాం, అందువల్లనే ఎక్కువ బాధకు గురవుతున్నాం. ఆ విధంగా అహంకారపు మనస్సు గత భారాన్ని తొలగించుకోనంత వరకు మానవుని మానసిక జీవితంలో వ్యాకులత పెరిగి కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా బాబా రాజీ పడకుండా చెప్తాడు ఆయన, రాజీ పడ్డు. అంచేత చింత నుండి స్వేచ్ఛ ఎలాగొస్తుందో చెప్తున్నారు బాబా. ఆశించిన భవిష్యత్తు ఒక విధంగా అంగీకరించేలా లేనప్పుడు భవిష్యత్తుకు సంబంధించిన విచారం కూడా అనుభవంలోకి వస్తుంది. మనం ఆశించినట్టు జరగదప్పుడు భగవంతుడు నిర్ణయించినట్టు జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి, మనం ఆశించినట్టు ఏది జరగదు. భగవంతుడు ఆల్రెడీ మన జీవితాలన్నీ ప్రీ డిజైన్డ్. ఎలాగ ఆశిస్తాం మనం? ఈ మాట తెలిసిన తర్వాత ఈ విషయంలో విచారం రాబోయే సంఘటనలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఒక ప్రయత్నంలో భాగంగా అవసరమని భావిస్తుంది. అంటే ఎప్పుడో జరిగిపోయింది, అలా జరిగిపోయింది కదా, ఇంకేమవుతుందో ఇంకేమైపోద్దో అని ఆలోచిస్తాం. అలాంటి ఆలోచనలు బాబా ప్రేమికులు చేయకూడదు. కేవలం
విచారించడం వల్ల మాత్రమే జరగబోయే పనులు మెరుగుపడవు. మనం విచారిస్తే మెరుగుపడతాయా? అంటే అలవాటు అయిపోయింది. ఎప్పుడైతే మనం 10 ఏళ్ళు దాటుతాయో మనకి బాల్యంలో, అప్పటి నుంచే అలవాటైపోతాయి. దానికంటే మరింత ఆమోదకరంగా మారవచ్చు. అంటే మనం ఆశించిన విషయాలు కానీ, మనం అనుకున్నటువంటి నిజంగా జరగడం కానీ అలాగే జరగదు. మెరుగ్గా జరగవచ్చు, లేకపోతే మెరుగు కరువై ఆ విధంగా సంభవించవచ్చు. కోరికల విజృంభణ వలననే పరితపించే ఊహ ద్వారా ప్రభవించినదే ఈ వ్యాకులత, విచారం. కోరికలు విజృంభిస్తుంటాయి ప్రతిరోజు మనకి. నాకు తెలిసి బాబా ప్రేమికుల్లో ఇప్పటికీ 50% కోరికలు తగ్గాయి. కాకపోతే మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటాం, వెనక్కి వెళ్తాం, కష్టపడిపోయి తగ్గుతాయి. ఎందుకంటే బాబా ఏం చేశాడు, మనకి కోరికని నాశనం చేయడానికి చూస్తున్నాడు ఆయన. మనం ఆయనకి అవకాశం ఇవ్వాలి కదా. అవకాశం ఇవ్వాలంటే గతం గురించి మాట్లాడకూడదు. జరిగిపోయిన విషయాలను మళ్ళీ అవి మన మనసులో మెదలకుండా జాగ్రత్త తీసుకోవాలా. జరిగిపోయిన మాట్లాడితేనే ఆయన మనకి పురోగతి క్రమంలో తీసుకోవడానికి ఆయనకి అవకాశం ఉండదు. అందుచేత ఇది ఎక్కువగా ఎవరికి వారు సృష్టించుకున్న బాధల ద్వారా జీవిస్తుంటుంది. విచారం ఎవరికి ఎప్పుడూ ఏ మంచి చేయలేదు. ఇది జీవితంలో తృప్తిని, ఆనందాన్ని హరించి శక్తిని క్షీణింపజేస్తుంది. అంటే దీన్ని ఎంత విపులంగా ఎందుకు చెప్తున్నారంటే, బాబా మనం పిల్లలకి ఏం చేస్తామండి, పాపా కైమైపప్పు తీసుకున్నావు, స్కూల్కి వెళ్ళాలి, ఏం చేస్తున్నావు అని 10 గంటలకు స్కూల్ అయితే 8 గంటలకే తల్లి చెప్తుంది. ఇంక టైం ఉందిలేమ్మా అని అంటారు పిల్ల. సేమ్ ఇదే సిచ్యువేషన్ మన జీవన క్రమంలో జరుగుతూ ఉంటుంది. బాబా ఏమంటాడు, జరిగిపోయిన దాని గురించి భగవద్గీత అదే చెప్పింది. జరిగిపోయిన దాని గురించి ఆలోచించొద్దు, జరగబోయేది నీకు తెలీదు. అంచేత జరిగినది, జరుగుతూ ఉన్నది, జరగపోయేది, ఈ 3 నా చేతిలో ఉన్నాయి. నువ్వు అనవసరంగా దీని గురించి వ్యాకుల పడి నన్ను దూరం చేసుకోకు, నాతో ఉండు. ఇఫ్ యు ఆర్ విత్ మీ యు ఆర్ ఎవ్రీథింగ్ అంటాడు ఆయన. నువ్వు నాతో ఉంటే నువ్వు సర్వసంపూర్ణుడు అవుతావు అని బాబా అంటారు. కాబట్టి ఏమిటంటే, మనం ఈ చాప్టర్లో మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే, చింత నుండి కూడా మనం స్వేచ్ఛని పొందవచ్చు అన్న విషయాన్ని బాబా మనకి ఈ పేరా ద్వారా తెలియజేశారు. మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చరిత్రలోకి మనం వెళ్ళబోతున్నాం. ఆ చరిత్ర చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే నోటితో చెప్పలేనంత గొప్పది చరిత్ర. అంచేత ఆ చరిత్రలోకి మనం ఇప్పుడు ప్రయాణం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. మనలో మనంతా కుటుంబం, అది మీరు గుర్తుంచుకోండి. ఎందుకు మనలో చికాకులు వస్తాయంటే, మనుషుల్ని ప్రేమించడంలో తేడాలు చూపిస్తాం మనం, అందువల్ల చికాకులు వస్తాయి. మనకు నచ్చిన వాళ్ళని ఒకలాగా ప్రేమిస్తాము, నచ్చని వాళ్ళని ఒకలాగా ప్రేమిస్తాము. బాబా సహవాసంలో కూడా జరుగుతూ ఉంటుంది ఇది. ఆయన యొక్క సహవాసంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ అవి మనకి రాకూడదు అసలు. అందరూ ఒకటే మనకి. ఆయన విశ్వేశ్వరుడై, విశ్వనాథుడై, విశ్వ పోషకుడై, విశ్వ వినాశకుడై, సమస్త విశ్వం తనదిగా, తనలో ఉన్నదిగా, తన వల్లనే అది ఒక విధంగా ఉనికిని పోసుకున్నట్టుగా
ఆయన అనుకుంటూ లేనిదిగా భావిస్తున్నాడు. మనం దీన్ని ఉన్నతిగా భావిస్తున్నాం. ఉన్నతిగా కాదు, ఉన్నతిగా కూడా తీసుకుంటున్నాం లేని సృష్టిని. అందుకని మనకి ఇవన్నీ ఉండకూడనివన్నీ కూడా మనకి ఉంటూ ఉన్నాయి, చేరకూడనివన్నీ చేరుతూ ఉన్నాయి, రాకూడనివన్నీ వస్తూనే ఉన్నాయి. ఇది కొంచెం మనం మార్చుకోవాలి, తప్పదు. మారాలి, మనం మారి తీరాలి. ఎందుకంటే మారకపోతే మళ్ళీ జన్మ తప్పదు. ఓ సంతే కదా అని చాలామంది అంటారు. కానీ అటువంటి తేలిక భావం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకు ఉండకూడదు. ఉంటే వర్తమానం ఘోరాతి ఘోరం అయిపోతుంది. అటువంటి తేలిక భావం ఉంటే అందులోకి ప్రభువు యొక్క విషయంలో తేలిక భావాలు, ప్రభువు మాటల మీద తేలిక భావాలు, ప్రభువు ఇచ్చే ఆదేశాల మీద తేలిక భావాలు ప్రమాదకరం కూడాను. సరే, ఇప్పుడు ప్రభు చరిత్రం 8వ భాగం మనం 3094 అంటే 3094 పేజీలో ఆపుకున్నాం. ఈరోజు మరి కొంచెం ముందుకు వెళ్ళడానికి సాహసిద్దాం. ఇక్కడ ఈ పేజీలో 3094 పేజీలో షాబుద్దీన్ ఒక దివ్య పురుషుడు అన్న విషయం ప్రపంచానికి తెలియదు. షాబుద్దీన్ దివ్య పురుషుడని భగవంతుడికి తెలుసు. అట్టి షాబుద్దీన్ నిజస్థితి తెలియకుండా దాగి ఉంది. దీన్ని తన నమ్మకంలోనే దాచిపెట్టిన షాబుద్దీన్ ఎంతటి పరిపూర్ణ వినమ్రుడో కదా అని ఒక చిన్న కవిత మనకి నిన్న బాబా అందించారు. ఇక్కడ ఆయన ఎందుకు ప్రత్యేకంగా కవితల్ని, గజల్స్ని, కబాలిస్ని వీటిని ప్రత్యేకంగా తీసుకుంటున్నారంటే ఆయనకి అవి ఇష్టం. అంతేకాదు, ఆ ఇష్టంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే వర్తమానంలో మనిషి జీవితం ఎందుకు దురదృష్టకరంగా తయారవుతుందో అటువంటి విషయాలు గజల్స్లో, కవాలీస్లో ఉంటాయి. అంచేత వాటికి బాబా ఒక విధంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రావల్పిండిలో బాబా జూలై 23న ఉంటిమాయి అనే వృద్ధ మస్తానీతో సాంగత్యం చేశారు. శిథిలమైన ఇటుక బట్టీలో కూర్చునేది. ఒంటి మీద ఒక మురికి గుడ్డ సంచి తప్ప మరేమీ కప్పుకునేది కాదు. ఎవరిని తన చెంతకు రానిచ్చేది కాదు. కానీ బాబాను చూడగానే తన చెంతకు రమ్మని పిలిచింది. ఆమె ఇటుకల గుట్టను ఎక్కి ఆమె వద్ద కూర్చున్నారు. బాబా తను కప్పుకున్న గుడ్డ సంచిలో పాచిపోయి గట్టిపడ్డ ఒక రొట్టె ఉంటే దాన్ని తీసి బాబాకి ఇచ్చింది. బాబా ఆమె ముందరే ఆ రొట్టెను తినేశారు. ఆ మాట జరిగితేనే కొంతమంది వాంతి చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆయన అవతార పురుషుడు కదా, మనకి పాసిపోయింది, పనికిరాంది, కొరగానిది అన్న మాటలని మనకు వర్తిస్తాయి, ఆయనకి వర్తించవు. అంచేత ఆ తల్లి మస్తాని, వృద్ధ మస్తాని, ఉంటి మాయ్ ఆవిడ పేరు. ఆవిడ ఎప్పుడో ఉండిపోయిన ఆ రొట్టె దాన్ని తీసి బాబాకి ఇచ్చింది. ఆమె ముందరే ఆ రొట్టెను తినేశారు. రావల్పిండిలో బాబా మస్తాన్ షా అనే వృద్ధ మస్తుడు కూడా కలిశారు. ఇతడు ఒక సినిమా హాలుకి అడ్డంగా కూర్చునేవాడు. రోడ్డుకి అడ్డంగా విన్నాం, వీధికి అడ్డంగా విన్నాం,
కానీ ఏకంగా సినిమా హాల్కి అడ్డంగా కూర్చునేవాడు ఈ మస్తాన్ షా. బాబా నంగా ఖాన్ అనే ఇంకొక దిగంబర మస్తుడు కూడా కలిశారు. ఇతడు 5వ భూమికలో ఉన్నాడు. ఇతడు మామూలుగా నగర వీధుల్లో ఒక్క ఉదుటున 5 మైళ్ళ దూరం పరిగెడతాడు. పరుగెత్తన సమయంలో రోడ్డు పక్కనే ఉండి మురికి గుంటలో విశ్రాంతి తీసుకుంటాడు. మారాథాన్ పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళ ఈ మస్తు ప్రవర్తించేవాడు. ఒకవేళ నగరంలో ఇతడు నడిస్తే ఎప్పుడూ గుండ్రంగా తిరుగుతూ నడిచేవాడు. ఎప్పుడూ గుండ్రంగా తిరుగుతూ నడిచేవాడు. ఇతనికి డబ్బులు అడగడం అంటే ఇష్టం, కానీ ఎవరైనా డబ్బులు చేసేవాడు. 10 రోజులు ఉండేందుకు ఆది సీనియర్ జూలై 23న వచ్చి మస్తుల అన్వేషణకు చేస్తున్న ప్రయాణంలో బాబాతో పాటు వెళ్ళాడు. ఒక ప్రక్క మస్తు అన్వేషణలో బాబా తన ప్రయాణం ముందుకు కొనసాగిస్తుంటే, మరో ప్రక్క యుద్ధంలో సంఘటనలు కూడా త్వరితగతిని రూపుదిద్దుకుంటున్నాయి. జూలై నెల ప్రారంభంలో తూర్పు దేశాలపై చేసిన అతిపెద్ద దాడిలో హిట్లర్ పరాజయాన్ని పొందడమే కాకుండా మిత్రరాజ్యాలు సిసిలీలోకి ప్రవేశించాయి. 21 సంవత్సరాలు ఇటలీ నియంతగా వెలిగిన ముస్సోలిని ఇటీవల కాలంలో బాబా చేసిన మస్తు సాంగత్యం ముగిసిన 2 రోజుల తర్వాత రాజీనామా చేశాడు. కొంచెం దీని మీద ఎక్స్ప్లెనేషన్ చెప్పచ్చు, కానీ అనవసరం. ఎందుకంటే మస్తు ఆయన యొక్క స్థితి, ఆయనకి భగవంతుడితో ఉండే సంబంధం, వీటన్నిటినీ అనుసరించి ఆయన చర్యలు ఉంటాయి. అంచేతే చెప్పాలనిపించినా దాన్ని చెప్పకుండా నేను ఆపుకుంటున్నాను. నెక్స్ట్, బాబా ఇరాన్ ప్రయాణానికి పాస్పోర్ట్లు, వీసాల కోసం లాహోర్లో ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ ఈ పని త్వరగా చేయించడం అంత తేలిక కాదు. దీనికోసం ఖాన్జీని బొంబాయి పంపారు. యుద్ధ సమయంలో ప్రయాణాలన్నీ ఆగిపోవడంతో ఖాన్జీ కూడా ఏమీ సాధించలేకపోయాడు. నిరాశజనకమైన వార్తతో ఖాన్జీ జూలై 30న తిరిగి లాహోర్ వచ్చాడు. బాబా తలుచుకుంటే ఖాన్జీ సాధించి ఉండేవాడు, కానీ బాబా మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయి. పరిస్థితిని సమీక్షించేందుకు లాహోర్లో ఆగస్టు 1వ తేదీ ఆదివారం నాడు ఒక సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి ఆది సీనియర్ జార్జ్ కేరావాలా ఘనీ హాజరయ్యారు. మిగిలిన పురుష మండలి వాళ్ళు కూడా వచ్చారు. సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని బాబా ప్రేమికులకు సర్కులర్ ద్వారా తెలియజేశారు. అందులో కొంత భాగం ఇలా ఉంది: విదేశీయమైన బాహ్య కారణాలు తలెత్తడం వల్లను, కాలమాన పరిస్థితులలో అసాధారణత్వం నెలకొనడం వల్లను, ఇండియాలోను ఇరాన్లోను పాస్పోర్ట్లకు సంబంధించిన విషయాలను అధికారులు పరిశీలించి అనుమతి జారీ అయ్యేందుకు తగినంత సమయం పట్టవచ్చు. సుమారు 3 నెలలకు తక్కువ కాకుండా వ్యవధి పట్టవచ్చు. అందువల్ల ముందు అనుకున్నట్టుగా ఆగస్టులో ఇరాన్ వెళ్లే కార్యక్రమం సఫలం కాగల అవకాశాలు కనబడడం లేదు. దానివల్ల నవంబర్ ప్లాను కూడా అప్రయత్నంగా మరొకసారి మారిపోయింది. అన్ని విషయాలను బ్రాకెట్లో అంతర్గత కారణాలు, బాహ్య కారణాలు దృష్టిలో పెట్టుకొని వేరే విధంగా ఏర్పాటు చేస్తున్నాను. మొదటిది, ఇరాన్లోని మెష్దక్కి ప్రయాణం కనీసం 1943 డిసెంబర్ నెలాఖరు లోపల జరగాలి. రెండవది, నాతో పాటు నా వద్ద ఉండే 4 రోజుల కార్యక్రమం 1944 జనవరి 15 నుండి ప్రారంభమై
నా జన్మదినం ఫిబ్రవరి 15 వరకు ఉంటుంది జొరాస్ట్రియన్ పంచాంగం ప్రకారం. మాటికి వాయిదా వేసే నా మౌన విరమణకు, బయటకు అస్పష్టంగా కనబడే నా వాగ్దానాలకు వెనక ఉన్న నా కారణాలు, నా ఉద్దేశం మీకు తెలియకపోయినా నా కార్య విధానాల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. నా కార్య విధానాల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. నా మౌన విరమణ వాయిదాలు, నా అస్పష్ట వాగ్దానాలు బలహీనుల్లో సందేహాలు రేకెత్తిస్తాయి, బలవంతుల్లో పరీక్షలు ఎదుర్కొనేందుకు బలాన్ని పెంచుతాయి. సహజమైన రీతిలో పరిస్థితులు రూపుదిద్దుకునేటట్లు చేసేది ఎప్పుడు నేనే. కేవలం భౌతికమైన ఫలితాల కోసం నేను ఎప్పుడు తలపెట్టను. ప్లాన్లో కొత్తదైన ఈ తాజా మార్పిడికి మీరేమీ కలత చెందరని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ పాస్పోర్ట్ వ్యవహారం కేవలం భౌతిక సాధనల ద్వారా సాధించే భౌతిక సంఘటన తప్ప మరేది కాదు. ప్రస్తుతానికి భగవంతుని విధానాలు అతి నిగూఢంగా కనిపిస్తున్నప్పటికీ నేను చెప్పిన విషయాలు సఫలమవుతున్నాయన్న విశ్వాసంతో మీరంతా మనోధైర్యాన్ని కలిగి ఉండాలని నేను మరొకసారి నొక్కి చెబుతున్నాను. ఈ సర్కిల్ను 1943 ఆగస్టు 25న లాహోర్ నుండి సంబంధిత భక్తులకు పోస్టులో పంపించారు. ఆగస్టు 2వ తేదీ సాయంత్రం ఘనీ బయలుతో పాటు బాబా లాహోర్ నుండి బొంబాయి పెషావర్ ఎక్స్ప్రెస్లో సక్సెస్ఫుల్ వెళ్ళారు. 4వ తేదీన పెషావర్లో తమని కలుసుకోమని జాల్ కేరావాలాతో చెప్పారు. మరుసటి దినం సరిహద్దును దాటి బాబా తిరిగి లాహోర్కు ఆగస్టు 6వ తేదీకి చేరుకున్నారు. పెషావర్లో బాబా ఆషక్ బాబా అనే బస్సులు కలిశారు. గతంలో ఇతరులతో సాంగత్యం జరిగినప్పటి నుంచి ఇతడు మజూబ్ వలె తయారయ్యాడు. ఇతడు మూత్ర విసర్జనలో నిగ్రహం కోల్పోయాడు. ఎప్పుడూ ఒకే చోట తన గుడిసెల్లోనే తన రుచిలోనే కూర్చుంటూ ఎక్కడికి కదలలేనట్టుగా కనబడేవాడు. బాబా పెషావర్లో మిస్కిల్ షా మలాంగ్ అనే సత్యాన్వేషకును కూడా కలిశారు. ప్రజలు ఇతన్ని భక్తి ప్రపత్తులతో చూసుకునేవారు. ముస్లిం దర్గాలో ఉండేవాడు. ఇతడు దునిని వెలిగించి దాన్ని రాత్రి పగళ్ళు అలా మండుతూ ఉండేటట్టు చూసేవాడు. ఆషక్ షా అనే మసురు కూడా పెషావర్లో బాబా కలిశారు. ఇతడికి ఒక మోస్తరు జలాలీ తరహా ఉగ్ర లక్షణాలు ఉండేవి. జమాలీ, జలాలీ, ఇత్తేఫాకి, మెహబూబీ అని నాలుగు కేటగిరీస్ ఉన్నాయి ఈ మస్తుల్లో. ఈ జలాలీ టైప్ వాళ్ళు చాలా ప్రమాదమైన వాళ్ళు. జలాలీ టైప్ మస్తులు బయటికి ఎలా కనబడతారంటే సాధువులా కనిపిస్తారు. జలాలీ టైప్ వాళ్ళు గుర్తుంచుకోండి. అటువంటి వాళ్ళు కనబడితే పక్కకు తప్పుకోండి, లేదా ఒక దండం పెట్టి పక్కకు వెళ్ళిపోండి. జలాలీ వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మోస్తరు జలాలీ తరహా ఉగ్ర లక్షణాలు ఉండేవి. క్రైస్తవుల సమాధులు ఉండే ప్రదేశంలో నగ్నంగా ఒక గుడిసెలో ఉండేవాడు. ముక్క పీలుస్తూ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని తిట్టేవాడు. అప్పటికే వృద్ధాప్యం వచ్చిన చేతుల పెద్ద కత్తితో భయంకరంగా ఉండేవాడు. ఎవరైనా తనని సమీపించినప్పుడు కత్తితో ఒక కర్ర ముక్కను దొరికేవాడు. బాబా 2 సార్లు ఇతని వద్దకు వెళ్ళాడు. ఇతని కోపిష్టి ప్రవృత్తి మూలాన తృప్తికరమైన సాంగత్యం సాధ్యపడలేదు. ఈ జలాలి, జమాలి, ఇత్తేఫాకి, మెహబూబీ ఈ 4 రకాల బస్సులు కూడాను మనం ఒక విధంగా ఎలా పోల్చొచ్చు అంటే, జలాలి, జమాలి
మన రామాయణాన్ని గారు తీసుకుంటే జలాలి అంటే విశ్వామిత్రుడు, జమాలి అంటే వశిష్ఠుడు, ఇక ఇచ్చేఫాకి, మెహబూబ్ ఉన్నాయి. వీళ్ళు ఒక విధంగా మనకి సాధువుల్లో ఉన్నత స్థితిలో ఉన్న సాధువుల్లా కనబడతారు. కానీ మనం వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మాత్రం కోపగించుకుంటారు. ఇది మనకు కొంచెం తెలియాలంటే పెద్దది ఈ సబ్జెక్ట్ మీద పెద్ద కాన్సన్ట్రేషన్ మనం చేయవలసిన అవసరం లేదు. క్రైస్తవుల సమాధులు ఉండే ప్రదేశంలో నగ్నంగా ఒక గుడిసెలో ఉండేవాడు, కుక్క పీలుస్తూ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళు తిట్టేవాడు. ఎక్కడికి వెళ్ళిపించావు మనం, సరే సరే మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాను. పెషావర్లోని ఇంకో వృద్ధమస్తు పేరు ఖయ్యం బాబా. ఇతడు ఒక చిన్న గదిలో ఉంటూ అందులో వందల కొద్ది రేకు డబ్బాలను భద్రపరిచాడు. ఇతను కూడా జలాలి తరహా ఉగ్ర స్వభావం ఉన్న మస్తే. విపరీతమైన ఎండలు మండిపోతున్న రోజుల్లో కూడా తన గుడిసెలో మంట వేసేప్పుడు అలాగే ఉండేవాడు. చూసారా విచిత్ర స్వభావం. అతడెప్పుడు ఆ మంట ముందర కూర్చొని చేత్తో పేజీ తరువాత పేజీ రాస్తున్నట్టుగా కనబడేవాడు. ప్రస్తుతం అతను చేసే సంభాషణకు సంబంధించి రాస్తున్నట్లుగా చేతి వేళ్లను కదిపేవాడు. చూపరులకు ఏ కారణము తెలిసేది కాదు, కానీ అతను ముఖ్యంగా నేరము శిక్షకు సంబంధించి రాస్తున్నట్లుగా కనబడేవాడు. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ బట్టి ఆ పేద ముండా కొడుక్కి 2 ఏళ్ళు వెయ్యి అను, ఆ మోసగానికి 50 జరిమానా వెయ్యి అను, గొంతులు కోసి ఆ దుర్మార్గుడికి ఉరితి అను, లేదు అతను మాయకుడు వదిలేయి అను అరుస్తుంటాడు. ముఖ్యమైన మస్తు కార్యక్రమం ముగించి బాబా ఆగస్టు 12న పంజాబ్ మెయిల్లో లాహోర్ నుండి బయలుదేరారు. బాబాతో చాంజీ, ఘనీ, జాల్ కేరావాలా మాత్రమే ఉన్నారు. వారంతా మర్నాడు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. కేసీ దేశాయ్ కుటుంబ సభ్యులు వచ్చి కలిశారు. ముందుగా బాబా ఇచ్చిన ఆదేశం ప్రకారం వారు భోజనాన్ని తీసుకొచ్చారు. అక్కడి నుంచి బాబా ప్రయాణం కొనసాగించి 14వ తేదీ మెహరాబాద్ చేరుకున్నారు. బాబా ప్రతి సభ్యులకి వారు చేయవలసిన పనులను గురించి సూచనలు ఇచ్చారు. అదే రోజున హమీర్పూర్ నుండి శ్రీపత్ సాయి రావత్ బాబాను దర్శించేందుకు వచ్చాడు. అతన్ని అందరూ శ్రీభాయి అని పిలుస్తారు. ఆయన పేరు శ్రీపత్ సాయి రావత్, కానీ అందరూ శ్రీభాయి అని పిలుస్తారు. ఇతడు బాబాను గురించి నాగపూర్లో బాబా దాస్ ద్వారా విన్నారు. ఇతడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలోని మంచి క్రియాశీల రాజకీయ కార్యకర్త. దేశ స్వాతంత్ర్యం కోసం ఆందోళన జరుపుతున్నందున ఇతన్ని అదుపులోకి తీసుకునేందుకు వారెంటు జారీ చేయబడింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. బాబా అతన్ని చూడగానే కనుబొమ్మలు ఎగరేసి, నీవు ఎక్కడున్నావా, జైల్లో ఉండాల్సింది కదా అని ఆరా తీశారు. శ్రీభాయికి ఆశ్చర్యం వేసింది. అతను మొదటిసారిగా బాబా వద్దకు వచ్చాడు. ఇంతవరకు తన గురించి బాబాతో ఏమీ చెప్పలేదు. కానీ బాబా ఇలా అడగగానే ఆశ్చర్యం కలిగింది. నా పాదాలను తాకకుండా దర్శనం చేసుకో అని అక్షరఫలకంపై చూపించాడు. నీవు మెహరాబాద్ రావడానికి కారణమేమిటి అని బాబా అప్పుడు అడిగారు. ఆధ్యాత్మికత పట్ల దీర్ఘకాలంగా ఉన్న తన ఆసక్తిని గురించి శ్రీభాయ్ వివరించాడు. అతను చెప్పిందంతా విని, సత్యం కోసం నిజాయితీతో నీవు చేసే సాధనకు నేను సంతోషించాను. నీ పట్ల నేను ప్రసన్నుడనయ్యాను. నీకేం కావాలో అడుగు,
నీకు ఇస్తాను, కానీ నీ కోరికను ఒక వాక్యంలో చెప్పు అని అన్నారు బాబా. బాబాతో జరిగిన సమాగమానికి శ్రీభాయ్ ఎంతో ప్రభావితుడయ్యాడు. బాబా మాటలకు ఆ క్షణంలో ఆధ్యాత్మిక పురోగతి తన కోరికను ఒక్క మాటలో చెప్పాడు. ఆధ్యాత్మిక పురోగతి కావాలి ఆయనకి. ఒక్క వాక్యంలో చెప్పున్నారు కదా. ఒక క్షణం బాబా తీవ్రంగా చూసి సైగ చేస్తూ అనుగ్రహించాను అన్నారు. శ్రీభాయ్ తనను పోలీసులు వెంటాడుతున్నారన్న విషయం బాబా ముందు బయట పెట్టాడు. దానికి బాబా రాజకీయ జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి మధ్యనున్న సంఘర్షణ సమసిపోయిందని నీవే అన్నావు కదా, మున్ముందు రాజకీయాల జోలికి వదలుచుకోలేదన్నావు కనుక నీ అంతటి నీవే పోలీసు అధికారుల వద్దకు వెళ్ళి లొంగిపో. దీనికి సంబంధించిన హమీర్పూర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కి ఒక టెలిగ్రామ్ పంపించు అని చెప్పారు. పారిపోకు, వెళ్ళి పోలీసులకు లొంగిపో, నీవు జైలుకు వెళ్ళడమే మంచిది, నేను నీ పైన ఒక కన్నేసి చూస్తాను అని బాబా సలహా ఇచ్చారు. శ్రీభాయ్ బాబా మాటకి విధేయుడయ్యాడు. హమీర్పూర్ జిల్లా నుండి బాబా పరిధిలోకి వచ్చిన మొదటి వ్యక్తి శ్రీభాయ్. జ్ఞాపకొచ్చుకోండి, హమీర్పూర్ జిల్లా నుండి బాబా పరిధిలోకి వచ్చిన మొదటి వ్యక్తి శ్రీభాయి. శ్రీపత్ సహాయ్ రావత్ ఆయన పేరు కాగా నిక్నేమ్ శ్రీభాయ్. హమీర్పూర్ జిల్లా నుండి బాబా పరిధిలోకి వచ్చిన మొదటి వ్యక్తి శ్రీభాయ్. ఈనాడు మొత్తం హమీర్పూర్ అంతా బాబా పాదాల చెంతకు వచ్చిందంటే దానికి కారణం ఇతడే. బాబాతో ఇతడు చేసిన సాంగత్యం ఆ తరువాత ఒక లింకుగా నిరూపితమైంది. జైల్లో ఉండగా ఇతర కాంగ్రెస్ నాయకులకు మేరబాబాను గురించి తెలియజేసేవాడు. అదే సమయంలో హమీర్పూర్కు చెందిన కేశవ నారాయణ నిగమ్ కూడా జైల్లో ఉన్నాడు. శ్రీభాయ్ మెహర్బాబా గురించి కేశవ్తో చెప్పగా కేశవ్ తన ఫోటోగ్రాఫ్కి పూజలు చేయించుకునే వ్యక్తికి నా దృష్టిలో ఏమీ విలువ లేదు అని ఘాటుగా చిరాకు పడుతూ వ్యాఖ్యానించాడు. గాంధీ ఒక్కడే నిజంగా మహాత్ముడు, అతనితో ఎవరు సరిసోగరు. నేను మెహర్బాబాను కలిసినప్పుడు ఈ విషయాన్ని అతను ముఖం మీద చెబుతాను అంటూ కేశవ్ బాబా ఫోటో చించేందుకు ముందుకు వెళుతూ బాబాను గురించి శ్రీభాయ్ ఎదుట కటువుగా నిందించాడు. అయినా తరువాత రూపుదిద్దుకుంటున్న సంఘటనల ప్రభావంతో అంతవరకు మెహర్బాబాకు కటువైన ప్రత్యర్థిగా ఉన్న కేశవ్ ఒక్కసారిగా బాబా యొక్క ముఖ్యమైన గొప్ప కార్యకర్తల్లో ఒకడయ్యాడు. తన జీవిత సర్వస్వాన్ని మెహర్బాబా సేవకి అంకితం చేసుకున్నాడు. ఆగస్టు 15 ఆదివారం నాడు బాబా మెహరాబాద్ నుండి పూనా వెళ్లి బింద్రా హౌస్ లో ఉన్నారు. అక్కడ జస్సాబాల కుటుంబీకుల్ని తన సోదరుడు జాన్ బెహరంను బాబా కలిశారు. బెహరం భార్య పిల్లలు కూడా కలిశారు. బెహరం భార్య పిల్లల్ని కూడా కలిశారు. ఈ మధ్య కాలంలో బొంబాయిలో ఉన్న నవరోజీ దాదాచాందీ కుమారుడు టెహమ్తాన్ జూలై మధ్యలో టైఫాయిడ్ జ్వరం సోకింది. అతన్ని హాస్పిటల్లో చేర్పించారు. మొదట్లో అతని పరిస్థితి ఇంత ఆందోళనగా లేదు. మందులతో కొంచెం మెరుగయ్యాడు. అతని సోదరు పేరు ఆర్నవాజ్. బాబాయే ఈయనకు నర్సింగ్ కోర్స్ చదవమని ఇదివరలో సలహా ఇచ్చారు. ఆర్నవాజ్ తన సోదరుని ఆరోగ్యం చూసుకుంటుంది. మందు తీసుకోనని అతను మొరాయిస్తే ఇది నువ్వు త్రాగాలని బాబా చెప్పారు అని ఆర్నవాజ్ అనగానే అతను బుద్ధిగా మందంతా మింగేసేవాడు. ఆమె బాబాకి రాస్తూ జ్వరంలో ఎప్పుడూ నిన్నే తలుచుకుంటున్నాడు, నీ ఆర్తిని తనలో తానే పాడుకుంటున్నాడు, మధురమైన నీ నామం ఎప్పుడు అతని నాలికి చివరనే ఉంటుంది అని తెలియజేసింది. మధురమైన నీ నామం ఎప్పుడు అతని నాలిక చివరనే ఉంటుందని తెలియజేసింది. ఈ స్థితి చాలా అదృష్టమైన స్థితి. నిరంతరం బాబా నామం మన నాలిక మీద తారాడుతూ ఉండాలి. చాందీ బాబాను లాహోర్లో జూలై 30 కలుసుకున్నప్పుడు బాబా అతనితో హేమ్తాన్ను నా వద్దకు వెలవబోతున్నాను, కలస చందకు ప్రాపంచకమైన మురికి ఏది అంటకుండా నిర్మలంగా ఉన్న ఈ స్థితిలో అతన్ని శాశ్వత జీవనంలోకి పిలుస్తున్నానంటే అది అతని మంచికే అని చెప్పాడు. టెహమ్తాన్కి 4 నెలల వయసప్పుడే 1927లో బాబాతో మొదటిసారిగా కలవడం జరిగింది. చిన్నప్పటి నుంచి బాబాను ఎంతో ప్రేమించేవాడు. ఆగస్టు 3వ తేదీన మధ్యాహ్న సమయంలో
రెహంతాన్ 16 ఏళ్ల సిరిప్రాయంలోనే మరణించాడు. బచాబాయి నవరోజీలకు కూడా అతడే పెద్ద కొడుకు. అతని ఆకస్మిక మరణానికి తల్లిదండ్రులు బాగా విచారించారు. బాబాను కలిసేందుకు వారు పూనా వచ్చారు. బాబా వారిని ఓదార్చారు. వారిరువురు కన్నీళ్లు పెట్టుకుంటూ రెహంతాన్ మంచి ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ అవుతాడని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు అని బాబాతో అన్నారు. దానికి సమాధానంగా బాబా అవును, చాలా గొప్ప ఇంజనీర్ అయి ఉండేవాడు, కానీ అతని జీవితం దుర్భరమై ఉండేది. అందుకే నేను దాన్ని తగ్గించి కష్టాల నుండి అతన్ని రక్షించాను. మీకు ఇవేమీ తెలియవు, కానీ ఇదే నేను అతనిపై చూపిన కరుణ అని బదులు చెప్పారు. చూశారు, బాగా చెప్పారు. ప్రతిదీ జరుగుతున్నది, జరిగేది, జరగబోయేది అన్నీ బాబాకు తెలుసు. అందుకే దగ్గరకు వచ్చిన వాళ్ళ యొక్క ముందు జీవితం, ప్రస్తుత జీవితం, రాబోయే జీవితం ఇవన్నీ ఆయన ఒక విధంగా గణనలోకి తీసుకొని ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఇచ్చేవాడు బాబా. లాహోర్లో ఇప్పుడు విపరీతమైన వేడిగా ఉంటుంది. మండలి వారంతా బాగా డేలా పడిపోయారు. విష్ణు బక్కగా తయారయ్యాడు. అతనికి కాళేమాలకు జ్వరం, అదే పనిగా తగులుతున్న ఎండ తీవ్రతకు గని తట్టుకోలేకపోయాడు. తనను తిరిగి లోనావాలకు పంపించేయమని బాబాని వేడుకోగా బాబా దానికి అనుమతించారు. ఆగస్టు 22న నీలు అహ్మద్ నగర్ లో ఉన్న ఆది సీనియర్ కి హాస్యం ధ్వనిస్తూ ఇలా ఉత్తరం రాశాడు. డాంటీ తన డివైన్ కామెడీలో వర్ణించిన నరకం డాంటీ తన డివైన్ కామెడీలో వర్ణించిన నరకం ఇక్కడే ఉన్నట్టుగా ఉంది. బాబా ఈ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారో ఎవరికీ తెలియదు. నా ఉద్దేశంలో మనలో ఇంకా మిగిలి ఉన్న పాపాలు ఇక్కడ భస్మం కావాలి కాబోలు. నరకప్రాయమని ఈ ప్రదేశానికి తీసుకురావడంలో అదే కారణమే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎండవేడి నుండి తెప్పించుకుందుక అన్నట్టు ఆగస్టు 27న బాబా మెహ్రా, మణి, మెహరు, రాను, కాకాబరియా బైదులను వెంటబెట్టుకొని కాశ్మీర్లోని శ్రీనగర్కు బాబా బయలుదేరారు. దాల్ సరస్సుకి ఎదురుగా ఉన్న శ్యామ్ హోటల్లో డాక్టర్ దౌలత్ సింగ్ బస ఏర్పాటు చేశాడు. శ్రీనగర్ చేరుకోగానే బాబా మస్తు వేట ప్రారంభించారు. బాబా ప్రతిరోజు కాక బయలుతో వెళ్ళి ఇక్కడ కొన్ని విజయవంతమైన వస్తు సమావేశాలు జరిపారు. స్త్రీలను శ్రీనగర్లో విడిచిపెట్టి బాబా తిరిగి ఆగస్టు 28కి లాహోర్ ఇచ్చారు. అక్కడ వీరు బాబా, కాకాబైద్, చాందీని కలిశారు. చాందీని రావల్పిండి పంపి బాబా అక్కడ ఉండేందుకు ఏర్పాట్లు చేయమన్నారు. సెప్టెంబర్ 2న బాబా లాహోర్ నుండి రావల్పిండి వెళ్లి మర్నాడు ఉదయానికి తిరిగి శ్రీనగర్ చేరుకున్నారు. ఈ మధ్య కాలంలో శ్రీనగర్లో మణికి మలేరియా జ్వరం వచ్చింది. కొన్ని రోజుల తరువాత తీవ్రమైన జ్వరం, మరికొన్ని రోజులు ఏ జ్వరము ఉండేది కాదు. కొన్ని రోజులు తీవ్రమైన జ్వరం, మరికొన్ని రోజులు ఏ జ్వరము ఉండేది కాదు. జ్వరం ఉన్న రోజుల్లో మణి సూప్ మాత్రమే తీసుకునేది. మిగతా రోజుల్లో ఆమెకు ఆకలి మామూలుగానే ఉండేది. ప్రాగ్దేశపు స్త్రీ మండలిని ఏకాంతంలో ఉంచడం వల్ల వాళ్ళు ఎవరిని చూడకూడదు, ఏ మగవారితో మాట్లాడకూడదు. అంచేత ఎటువంటి భోజనం తయారు చేయాలో పట్ల వారికి రాను తెలియజేసేది. భోజనంలో మాటికి మార్పులు చేస్తుండడంతో హోటల్ సిబ్బంది గందరగోళంలో పడేవారు. ఒకరోజు సూప్ ఒక్కటే, మర్నాడు పూర్తి విందు భోజనం అని వాళ్ళు అనుకునేవారు. 1943 సెప్టెంబర్ నెలలో బాబా శ్రీనగర్లో ముఖ్యమైన వస్తు సాంగత్యాలను జరిపారు. నాబ్ సాహెబ్ ఉన్నత తరహా మస్తు, సుమారు 60 ఏళ్ళు ఉంటాయి. ఇంకా తన ముసలి తల్లి పిల్లలతో కలిసే ఉంటున్నాడు. బాబా అతన్ని కలిసినప్పుడు వాళ్ళిద్దరూ టోపీలు మార్చుకున్నారు. అమీర్ సాహెబ్ మత్తు, అమీర్ సాహెబ్ 125 ఏళ్ళు ఉంటాయని అందరూ అంటారు. అన్ని కాలాల్లోనూ మామూలుగా నగ్నంగా ఉంటాడు. ఒక చెట్టు కింద చిన్న గుడిసెలో ఉంటున్నాడు. చుట్టూ 12 కుక్కలు ఉంటాయి. మామూలుగా తను భోజనం చేసే ముందు వాటికి తిండి పెట్టేవాడు. హర్దర్ నాందర్ చాలా వింతగా ఉంటాడు. అతనిలో సాలిక్, మజూబ్ 2 లక్షణాలు ఉండేవి. అప్పటికే 105 ఏళ్లు దాటి
పురోగతి సాధించిన వస్తు. సాధారణంగా బట్టలు లేకుండా ఒంటరిగా చెట్టు కింద కూర్చుని ఉంటాడు. రహమాన్ సాహెబ్ ప్రఖ్యాతి చెందిన వస్తు ముసలివాడు. తులామూర్ గ్రామంలోని పచ్చిక బయళ్లలోనూ వీధి సందుల్లోనూ తిరుగుతూ ఉంటాడు. సాంగత్య సమయంలో రహమాన్ ఒక బ్రష్ ముక్క, ఒక ఇటుక బిడ్డ బాబాకి ఇచ్చాడు. చౌదరీలాల్ ఉన్నత స్థితిలోని జలాలీ వస్తు విపరీతంగా దుస్తులు వేసుకుంటాడు. ఎండాకాలంలో కూడా మితిమీరిన దుస్తులు ధరిస్తాడు. ముక్కోపి అవడం వల్ల ఇతనితో సాంగత్యం చాలా కష్టమైంది. ఇతను రైలు వీపు మీద దెబ్బలు కూడా కొట్టాడు. ఏ స్త్రీ అయినా అతన్ని సమీపించే సాహసం చేసిందంటే అతని చేతిలో దెబ్బలు తిన్నట్టే. ఇది అక్కడ అందరికీ తెలుసు. అతను కోపిష్టి అయినా అతన్ని కలవడం కష్టమే. అయినా బాబా చెప్పిన దాని ప్రకారం ఇతడు చాలా మంచి వస్తువు. సెప్టెంబర్ 9న బాబా సేవతోనూ బైబుల్ ఖాంజీతోనూ కలిసి శ్రీనగర్ నుండి బయలుదేరి 7 గంటలకు రావల్పిండి చేరుకున్నారు. అయితే బాబా అక్కడ ఆగలేదు. టీ తీసుకొని బైబుల్తో కలిసి రాత్రి ట్రైన్లో బయలుదేరి మర్నాడు ఉదయం 8:30కు లాహోర్ చేరుకున్నారు. తాము జస్గిరిరాన్కు పాదయాత్ర చేయబోయే తరుణంలో అవసరమయ్యే ఒక మంచి హైకింగ్ షూస్ జత కొనడం కోసం బాబా బైజుల్ సెప్టెంబర్ 11వ తేదీన బయలుదేరాడు. కాకాబరియా కూడా శ్రీనగర్ నుండి తిరిగి వచ్చాడు. అప్పుడు బాబా బైజుల్ కాకాను మంట పెట్టుకొని తక్షణగుండా హరిపూర్కు వెళ్లేందుకు అర్ధరాత్రి ప్యాసింజర్ రైలులో బయలుదేరారు. ఆ రైలు 2 గంటలకు ఆలస్యంగా నడుస్తోంది. సామాన్లు చూసుకునేందుకు చాందీ లాహోర్లోనే ఉండిపోయాడు. జన్గిరాన్ గ్రామంలో ఒక గప్పు మస్తును కలవాలని బాబా అనుకున్నాడు. సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తులో, హరిపూర్కి 20 మైళ్ళ దూరంలో ఈ గ్రామం ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే కంచర గాడిదలపైన, పొట్టి గుర్రాలపైన, లేకపోతే కాలి నడకన వెళ్ళాలి. దారి అంతా రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది. బాబా చేసిన మస్తు ప్రయాణాలన్నింటిలోనూ చాలా ప్రమాదభరితమైనది. సరే, మనం ప్రభు యొక్క ఈ కార్యక్రమం సహజీవనం అయింది, మనది కాదు. మనం కొంచెం ఓర్పుతో బాబాతో ఈ 60 నిమిషాలు గడపడానికి ఒక విధంగా ఒట్టు వేసుకున్న విధంగా బాబా మనం చేసుకునే అవకాశం ఇచ్చాడు. మనందరం కూడా మనం ఈ కార్యక్రమంలో ఏది వింటున్నామో, ఏది బాబా వినిపిస్తున్నారో దాన్ని మర్చిపోకుండా ఆ పేజీలు మళ్ళీ చదువుకుంటే మనకి కొంత అవగాహన పెరగడానికి అవకాశం ఉంటుంది. అవగాహనతో పాటు అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక అందుచేత పుస్తకాలు ఉన్నవాళ్ళు మళ్ళీ చదువుకోండి. ఇది ఆయన చేస్తున్న పని, మనం చేస్తున్నది కాదు. దాన్ని మనసులోకి తీసివేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్